అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జిత్తులు మారి నక్క. అనగనగా ఒక అడవిలో అటు ఇటు తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనపడింది. దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకుంది. చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలన్న నా కోరిక ఈ రోజు తీరనుంది అని అనుకొని ఏనుగును తినడానికి ప్రయత్నించింది. కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరకలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు వస్తుండడం చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విధంగా అన్నది నక్క. ఓ అడవి రాజా, నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉంది. అక్కడ ఒక ఏనుగు శవం ఉంది. దాని చర్మం మందంగా ఉండడం వలన నేను దానిని కొరకలేకపోతున్నాను. నీవు దానిని కాస్త కొరికి ఇస్తే నాకు సాయం చేసిన దానివి అవుతావు అని అంది. నక్క మాటలకు సింహం ఈ విధంగా బదులిచ్చింది. ఓ ప్రియమైన నక్క, నీవు నన్ను క్షమించు. నేను చనిపోయిన జంతువులను తినను. అంతేకాకుండా ఒకరు వదిలివేసిన మాంసాన్ని, ఒకరు ఎంగిలి మాంసాన్ని నేను తినను అని అక్కడి నుండి వెళ్లిపోయింది సింహం. నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క. నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండడం వలన ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరకు వెళ్లి వినయంగా దానితో ఈ విధంగా అన్నది. ఓ బలవంతుడైన పులిరాజా, నేను ఇక్కడ దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతుండడం చూశాను. నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దానిని నువ్వు చంపగలవు. నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అంది. అదిగో అక్కడ ఏనుగు నిద్రిస్తుంది. నువ్వు వెళ్ళి దానిని చంపు. ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాన్ని కొరికి తినటం ప్రారంభించగానే నక్క గట్టిగా సింహం రాజా, సింహం రాజా అని అరవసాగింది. ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకుంది. నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని తన చిరకాల కోరికను తీర్చుకుందాం. ఈ కథలో నక్క యొక్క ఈ తెలివితేటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.